వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధ రైతు ఉప్పాడ సూర్యనారాయణ తన వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ మీటర్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను వేడుకున్నారు. తన పొలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కు సంబంధించిన కేబుల్ చోరీకి గురైందని, అదే సమయంలో కరెంటు మీటర్ను సిబ్బంది తీసుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలాస జాతీయ రహదారి పక్కన ఉన్న తన 2.5 ఎకరాల పొలంలో ఏసీ నెంబర్ 20కు చెందిన విద్యుత్ మీటర్ ఉండేదని తెలిపారు. తాను అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో కేబుల్ చోరీ జరిగిందని, అనంతరం మీటర్ కూడా తీసుకుపోయారని స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. వాడు సూర్యనారాయణ నాకు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అది ఈలోపు నాకు ఆరోగ్యం బాగోలేకపోయింది. ఆ కేబుల్ ఇప్పినారు. ఇప్పిన తర్వాత నేను ట్రై చేస్తానికి ఇసుక దాటిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన కొద్దిగా పాలు వచ్చినాయి, మళ్ళీ వ్యవసాయం చేయడానికి బతుకోవాలి. సూర్యనారాయణ ఆ తర్వాత అది పోయిన తర్వాత మరి నాకు ఈలోపు పాము కరిచి హాస్పిటల్ ఉండిపోయినా 3 మాసాలు. కేశవరావు డాక్టర్ గారు మా తమ్ముడు గారు ఆల్రెడీ. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ట్రై చేయను, మన బలం సారక పలకోండి. మొన్నేమో ఇతను చెప్పిన ఇంతకుముందు చెప్పాడు సూర్యనారాయణ నాకు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అది ఈలోపు నాకు ఆరోగ్యం బాగోలేకపోయింది. ఆ కేబుల్ ఇప్పినారు. ఇప్పిన తర్వాత నేను ట్రై చేస్తానికి ఇసుక దాటిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన కొద్దిగా పాలు వచ్చినాయి, మళ్ళీ వ్యవసాయం చేయడానికి బతుకోవాలి. కేబుల్ కావాలా, మీటర్ కావాలా. ఒక దప్ప అనమాట వెళ్ళాను, మనకు బలం సాగలేదు, నా పని కాలేదు. అది అప్పుడు పట్టుకెళ్ళారో మరి తెలియదు, ఇచ్చినారని తెలిసింది, కానీ నాకు కంటితో చూడలేదు. ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు. కరెంటు మీటర్ ఇస్తే వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ చేసుకుంటున్నాయి. అదే నాకు కేబుల్ కావాలా, మీటర్ కావాలా. అది అప్పుడు పట్టుకెళ్ళారో మరి తెలియదు, ఇచ్చినారని తెలిసింది, కానీ నాకు కంటితో చూడలేదు. ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు.